అర్జున్ తనలోని శక్తిని చివరికి అంగీకరించాడు. నేనే అగ్నివీరుణ్ణి అని మనసులో ప్రతిధ్వనిస్తుంది. అర్జునుడికి అప్పుడు ఒక ఇల్లు కాలిపోతూ కనిపించింది. లోపల నుండి చిన్నారుల ఏడుపు వినిపించింది. గ్రామస్తులు భయంతో వెనక్కి తగ్గుతారు. ఎవరు లోపలికి వెళ్తారు అని ఒకరినొకరు అడుగుతారు. అర్జున్ ఆలోచించకుండా మంటల్లోకి దూకుతాడు. అగ్ని గాలిలో అతని రూపం మాయమవుతుంది. కొద్ది క్షణం తర్వాత మంటల మధ్య నుండి అతను 2 పిల్లలను ఎత్తుకుని బయటకు వస్తాడు. అతని చుట్టూ నిల్చున్న వారందరూ ఆశ్చర్యంతో, దేవుడా, ఇతడు మనిషైనా అని ఆశ్చర్యపోతారు. ఆ దృశ్యాన్ని మీడియా కెమెరాలు బంధిస్తాయి. ఆ రాత్రికే ఆ వార్త వ్యాపిస్తుంది. ఇతను ఫైర్ డీమన్ లేక ఫైర్ హీరోనా? మరోసారి అర్జున్ ఒక వృద్ధురాలిని మంటల నుంచి బయటికి లాగుతాడు. ఆమె చేతులు పట్టుకుని చెప్తుంది, నీకు దేవుడి ఆశీర్వాదం ఉంది బిడ్డ, నువ్వే మా రక్షకుడివి అని. అర్జున్ కళ్ళల్లో నీళ్లు మెరుస్తాయి. నేను రాక్షసుణ్ణి కాదు, రక్షకుడిని. కానీ అదే సమయంలో చీకటి వైపు కుల సభ్యులు ఒక దారుణ పన్నాగం పన్నుతారు. వారు స్వామివర్ధన్ను రాత్రి దాడి చేసి అపహరిస్తారు. ఉదయాన్నే అర్జున్ తన గురువు కనిపించకపోవటంతో కలత చెందుతాడు. గుహ ద్వారం వద్ద ఒక పాత లేఖ పడి ఉంటుంది. దానిపై రక్తంతో రాసిన మాటలు, నీ గురువు మా వద్ద బందీగా ఉన్నాడు, అతన్ని తిరిగి కావాలంటే మా అగ్ని గుహకు రా అని సవాలు విసిరారు. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇది ఉచ్చు అని తెలుసు, కానీ నా గురువు కోసం వెళ్లాల్సిందే. అతని మనసులో ద్వంద్వ యుద్ధం, ధర్మం మరియు ప్రతీకారం. రాత్రి అడవిలో అతను నిశ్శబ్దంగా నడుస్తాడు. మంటల వెలుగు అతనికి దారి చూపిస్తుంది. ప్రతి అడుగులోనూ అగ్నిజ్యోతి అతని చుట్టూ రక్షణ వలయంగా తిరుగుతుంది. ఒక గుహ ప్రవేశ ద్వారం వద్ద కుల సభ్యులు కత్తులతో సిద్ధంగా నిల్చున్నారు. అర్జున్ అగ్నిస్త్రమును నేలపై కొడతాడు. జ్వాలలు ప్రవాహం చుట్టూ వ్యాపిస్తుంది. యుద్ధం ప్రారంభమవుతుంది. మంత్రాలు గాలిలో మార్మోగుతాయి. అర్జున్ జ్వాలలు వాటిని తాకుతాయి. గుహ గుండా గర్జిస్తూ అర్జున్ మార్గం తయారు చేసుకుంటాడు. లోపల అతని గురువు స్వామివర్ధన్ గొలుసులతో బంధించబడి గాయాలతో కూర్చున్నాడు. అర్జున్, ఇది ఉచ్చు, వెనక్కి వెళ్ళిపో అని గురువు ఆందోళనగా కేకవేస్తాడు. చీకటి మూల నుండి కులనాయకుడు బయటకు వస్తాడు. అతని కళ్ళల్లో కాంతి మెరుస్తుంది. ఇప్పుడే నువ్వు మా దేవుడికి బలి అవుతావు అని భయంకరంగా నవ్వుతాడు. అర్జున్ గుండెల్లో కోపం మిన్నంటుతుంది. మంటలు అతని చుట్టూ చెలరేగుతాయి. గుహ అంతా ఎర్ర కాంతితో నిండిపోతుంది. శిలలు కదులుతాయి. గాలి వేడెక్కుతుంది. అర్జున్ కళ్ళల్లో ధైర్యం మెరుస్తుంది. నీ దేవుడు కాదు, ఈ రాత్రి మానవ జ్వాలే గెలుస్తుంది. యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది.